ఇరాన్ అనేది ఒక ఇన్సూరెన్స్ పాలసీ అమెరికాకి ఇవ్వాలి. అమెరికా యొక్క డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని అమ్మాలన్నా కొనాలన్నా ఏమైనా చేయాలన్నా లేదా అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు ముంగట్టుకోవాలంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఏంది అని అంటే అది ఇవాళ ఇరాన్. ఇజ్రాయెల్కి ఏదన్నా ఉండొచ్చు, బట్ అమెరికాకు మాత్రం ఇది ఒక కేవలం బిజినెస్. సో పాకిస్తాన్ని పెట్టి ఇండియాలో ఇరాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే మునీర్ ఖాన్తో ఛాయ్ తాగిండు. భారతదేశంలో కూడా గదే చేయనిక వెండు, కాకపోతే మన వాళ్ళు ఉల్టా హాత్ పచ్చకడు కొట్టిరు. నువ్వేం చేసినావురా బాబు, వచ్చి పక్కకు పెట్టు అని. నిన్న మనం లూజ్ మోషన్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. పాకిస్తాన్ వాడు ఫుల్ కూర్చున్నాడు. ఎందుకనంటే ఇలా డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్ మన షహబాజ్ షరీఫ్ గారిని పక్కకు పెట్టేసి ముల్లా మునీర్ గారు హీరో అయిపోయాడు. అమెరికా ప్రెసిడెంట్తో కూర్చొని ఛాయ్ తాగుతున్నాడు, షహబాజ్ షరీఫ్ని దేక్తను కూడా దేక్తలేరు అని అంటే ఇవాళ ముల్లా మునీర్ గారు అయితే ఫుల్ సపోర్ట్ కొట్టుకుంటూ బతాడు కదా. దాని తర్వాత మునీర్ గారు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అని అంటే ఆ పాకిస్తాన్కి రాగానే అగో డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి మాట్లాడతాడు. ఆల్రెడీ ఆడ అమెరికాలో కూడా మాట్లాడిండు, ఈడ కూడా మాట్లాడతాడు. ఎందుకు అని అంటే ఎక్స్ ప్రెసిడెంట్కి నోబెల్ ప్రైజ్లు వచ్చినాయా, నాకు కూడా రావాలా అని చెప్పి మాట్లాడతాడు. ఇప్పుడు ఇది లొల్లె అంతా కేవలం అంతా ఫ్రీడమ్ గురించి కాదు ఫ్రెండ్స్, ఆయిల్ గురించి అసలే కాదు. ఎందుకంటే ఇరాన్ డాలర్లలో దందా చేసుడు ఎప్పుడో బంద్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే వాళ్ళు యువాన్, రూబుల్స్ లేకపోతే రూపీస్ ఆర్ టు దట్ మ్యాటర్ ఇట్లనే దందాలు చేస్తుంది. డాలర్ని ఎప్పుడో మూతి మీద దాన్ని పక్కకు పెట్టింది.